రాష్ట్ర ఖజానాకు గండి కొడుతున్న రామ్కీ సంస్థతో ఉన్న కాంట్రాక్టును జీహెచ్ఎంసీ రద్దు చేయాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు గోపాల్ డిమాండ్ చేశారు. 1 టన్ను చెత్త తరలింపుకు 2800 వసూలు చేస్తుందని, అదే జీహెచ్ఎంసీకి తరలిస్తే 350 రూపాయలు ఖర్చవుతుందన్నారు. అత్యధికంగా డబ్బులను వసూలు చేస్తూ సిబ్బందికి సరైన వేతనాలు చెల్లించకుండా వేధింపులకు గురి చేస్తుందని ఆరోపించారు. ఇక రామ్కీతో కాంట్రాక్టును ఇతర రాష్ట్రాలతో రద్దు చేశారని తెలిపారు. జీహెచ్ఎంసీలో అధికారులను ప్రలోభ పెడుతూ రామ్కీ అక్రమాలకు పాల్పడుతుందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే కాంట్రాక్టును రద్దు చేసి జీహెచ్ఎంసీ కార్మికుల ద్వారానే చెత్త తరలింపు పనులు చేయించాలని కోరారు. రామ్కీ తోటి కలిసి జీహెచ్ఎంసీ మీద పెత్తనం నడిపిసి జీహెచ్ఎంసీ కార్మికులను ఉద్యోగులను కాల్చుక తింటున్నారు. మేము ఒక్కటే గుర్తు చేస్తున్నాం, ఈరోజు వైజాగ్లో రద్దు చేసిర్రు, ఔరంగాబాద్లో రద్దు చేసిర్రు, చెన్నైలో రద్దు చేసిర్రు, ఢిల్లీలో రద్దు చేసిర్రు. మరి హైదరాబాద్లో ఎందుకు అగ్రిమెంట్? హైదరాబాద్లో కూడా ఖచ్చితంగా రద్దు చేయాలి. 9000 మెట్రిక్ టన్నుల చెత్త అని రామ్కీ ఈరోజు బిల్లు తీసుకుంటుంది జిహెచ్ఎంసీ దగ్గర. ఖచ్చితంగా నేను 28 సంవత్సరాలు సర్వీస్ చేసిన ఈ జిహెచ్ఎంసీల ట్రాన్స్పోర్ట్ సెక్షన్లో నేను చెప్తున్నా 5200 మెట్రిక్ టన్నుల చెత్త వస్తుంది. 5200 దానికంటే మించది. ఈరోజు మీరు ఆలోచించారు, 1,30,00,000 మంది జనాభా, ఒక మనిషికి ఎంత వస్తుంది చెత్త? ఒక రోజుకి ఒక మనిషికి ఎంత వస్తుంది చెత్త? 30 గ్రాములు, 40 గ్రాములు, లాస్ట్ అంటే 50 గ్రాములు. కానీ ఇదంతా బోకస్ లెక్కలు చూపెట్టి కొంతమంది అధికారులు రామ్కీ తోటి చేతులు కలిపి ఈ విషయం కమిషనర్ దాకా కూడా కరెక్ట్గా పోనీయకుండా వాళ్ళే గేమ్ ఆడి అంతా కూడా రామ్కీ దగ్గరికి తీసుకుపోతున్నారు. మొత్తం జిహెచ్ఎంసీ, నేను అంటున్నా కదా, ప్రధానమైనటువంటి ధనం ఏదైతే జిహెచ్ఎంసీకి ప్రధానంగా వచ్చే ట్యాక్స్ల రూపంలో కానీ, ట్రేడ్ లైసెన్స్లో కానీ, జిహెచ్ఎంసీకి వచ్చే పైసలు అన్నీ కూడా రామ్కీ జేబులోకి పోతున్నాయి. నేను ఒక్కటే చెప్తున్నా, 5200 మెట్రిక్ టన్నుల చెత్త బిల్లు వేయాలి. అంతకంటే ఎక్కువ 9000 అని పెడితే అది అబద్ధం, అది కాదు, అది సత్యం. నేను 28 సంవత్సరాలు ఇంట్లో సర్వీస్ చేసిన. రామ్కీకి ఏ మాత్రం కూడా వాళ్ళకు అనుభవం లేదు, పనిచేసే అనుభవం లేదు. మా దగ్గర జిహెచ్ఎంసీలో రిటైర్ అయిన వాళ్ళని తీసుకొని వాళ్ళ దగ్గర పెట్టుకొని వాళ్ళతో పని చేయించుకుంటున్నారు.